ఫ్రెండ్స్ ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డు ఆన్లైన్లో అండ్ యూపీఐ పైన అండ్ ఆఫ్లైన్లో కూడా ఈ మూడిటి పైన క్యాష్ బ్యాక్ ఇవ్వడాన్ని మీరు ఎక్కడైనా చూసిర్రా? సో ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే క్రెడిట్ కార్డు అనేది ఎఫ్డి క్రెడిట్ కార్డు. ఈ మూడిటి పైన మీకు బెటర్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో ఏ కార్డు కూడా ఇవ్వనంత మంచి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి మూడే మనం మేజర్గా యూజ్ చేస్తాం ఎక్కడైనా కానీ పేమెంట్ మెథడ్స్. ఈ మూడిటి పైన కూడా మనకు మనీ సేవ్ అవుతుంది కాబట్టి సో మీలో ఎవరైతే రెగ్యులర్ ఖర్చులపైన డబ్బులు సేవ్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ నేను ఏదైతే ఈ వీడియోలో కార్డ్ చెప్తున్నానో ఆ కార్డ్ని అయితే తీసుకోండి. అండ్ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎఫ్డి క్రెడిట్ కార్డు కదా, మాకు అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఉంది అని చెప్పేసి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు లైట్ తీసుకోకండి. మీకు ఒక్కొక్క టైంలో అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వనన్ని బెనిఫిట్స్ ఈ ఎఫ్డి క్రెడిట్ కార్డు ఇస్తుంది. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళైనా సరే, మొత్తానికి క్రెడిట్ కార్డు లేని వాళ్ళు, మొత్తానికి సిబిల్ స్కోర్ లేని వాళ్ళైనా సరే సో మీరు ఈ కార్డుని అయితే తీసుకోవచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాలో పెట్టుకోండి. వీడియో ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ టాపిక్లోకి వస్తే నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే ఎఫ్డి క్రెడిట్ కార్డు వచ్చేసి క్రెడిట్ పే ఎఫ్డి క్రెడిట్ కార్డు. సో ఇది ఎస్బీఎం బ్యాంక్తో పార్ట్నర్షిప్ అయితే పెట్టుకుంది. సో మీరు ఈ కార్డు పైన ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో ఆ మనీ గురించి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 5 లక్షల వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కానీ మీకు డిఐసిజిసి ఇన్సూర్డ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ కార్డు కొరకు ఏదైతే కొంత మనీని ఎఫ్డి చేస్తారో అది ఎంత అనేది నేను ముందు చెప్తా. ఆ మనీ పైన మీకు 6.5% నుంచి 7% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు మీకు పే చేస్తారు. ఇటు ఎఫ్డి క్రెడిట్ కార్డు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఈ కార్డు ద్వారా మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. మీ సిబిల్ స్కోర్ ఇప్పుడు మొత్తానికి స్టార్ట్ కాకపోయినా 700-800 దాకా కూడా వెళ్తుంది. అండ్ అట్లాగే మీరు పెట్టిన ఎఫ్డి ఖాళీగా ఉండకుండా దానికి ఇంట్రెస్ట్ కూడా మీకు తీసుకొచ్చి పెడుతుంది, వడ్డీ కూడా తీసుకొచ్చి పెడుతుంది. సో ఈ కార్డుకి సంబంధించిన క్యాష్ బ్యాక్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్డు అనేది ఆన్లైన్లో మీరు ఎక్కడ ఏం పర్చేజ్ చేసినా కానీ మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్ అమెజానే కానీ, ఫ్లిప్కార్టే కానీ, మింత్రానే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్సే కొనుక్కోండి, క్లాత్సే కొనుక్కోండి, మీకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ ఏవి కొనుక్కున్నా కానీ మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్ పైన అంటే మర్చెంట్ యూపీఐ స్కానర్స్ ఉన్నాయి కదా, మర్చెంట్ అంటే అది చిన్న షాపే కానివ్వండి, పెద్ద షాపింగ్ మాలే కానివ్వండి, వాటిని మర్చెంట్ అంటారు. సో ఆ మర్చెంట్ స్కానర్స్కి మీరు పే చేసినట్లయితే మీకు 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళిర్రు, అక్కడ గ్రాసరీస్ అనేది తీసుకున్నారు. సో ఒక 10,000 రూపాయల గ్రాసరీస్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మీకు ఒక మంత్కి సరిపడా గ్రాసరీస్ తీసుకుంటే 10,000 బిల్ అయింది. సో ఆ 10,000 అనేది మీరు ఈ ఎఫ్డి కార్డు నుంచి స్కాన్ అండ్ పే చేసిర్రు అనుకోండి, మీకు అక్కడ 2% అంటే 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మంత్లీ నేను మీకు 10,000 ఖర్చే చెప్తున్నా, మంత్లీ 200 అనుకున్నా కానీ ఇయర్లో ఎంత సేవ్ అవుతుంది? 2,400 రూపాయలు సేవ్ అవుతుంది. సో సూపర్ మార్కెట్ అని ఎగ్జాంపుల్ చెప్పిన, సూపర్ మార్కెటే కాదు, మీరు డ్రెస్ షాప్కే వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, స్కాన్ అండ్ పే చేసిన దగ్గర, ఈవెన్ మీరు ఒక టీ తాగిన దగ్గర కూడా స్కాన్ అండ్ పే చేస్తే అక్కడ కూడా మీకు 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఈ కార్డు ద్వారా. కానీ ఈ స్కాన్ అండ్ పేలో మీకు 2% క్యాష్ బ్యాక్ రావాలంటే ఒక కండిషన్ ఉంది. మీరు ఏదైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో కార్డు గురించి చెప్తున్నాను క్రెడిట్ పే అని, సో వాళ్ళ క్రెడిట్ పే యాప్ ఉంది, యూపీఐ యాప్, అది కూడా ఫోన్పే, గూగుల్ పే ఎట్లనో సేమ్ అట్లాగే. సో ఆ యాప్లో ఈ రూపే క్రెడిట్ కార్డ్ని మీరు లింక్ చేసుకొని, ఈ క్రెడిట్ పే ఎఫ్డి కార్డు ఉంది కదా, ఈ కార్డ్ని ఆ యాప్లో లింక్ చేసుకొని ఆ యాప్ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తేనే మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఫోన్పే లాగే పనిచేస్తుంది, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఈ క్రెడిట్ పేలో యూపీఐ అంటే ఫోన్పేలో యూపీఐ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నామో అట్లా ఇందులో యూపీఐ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, యూపీఐ రిజిస్ట్రేషన్ అని మెన్షన్ చేస్తా. అక్కడ దానిపైన క్లిక్ చేసుకొని మీరు యూపీఐ క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అంతేకాకుండా ఇందులో ఒక సూపర్ బెనిఫిట్ ఏంటంటే ఈ బెనిఫిట్ మీరు ఓవరాల్ ఇండియాలో ఏ ఎఫ్డి కార్డులో వెతికినా కానీ దొరకదు. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు అవసరమైతే యూట్యూబ్లో, గూగుల్ ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేయండి. ఈ కార్డు ఆఫ్లైన్లో కూడా 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది మీకు. ఆఫ్లైన్లో అంటే ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ బంక్లో పెట్రోల్లో డీజిల్ ఫిల్ చేయించుకుంటున్నారు అనుకోండి, అది ఫిల్ చేయించుకునేటప్పుడు మీరు అక్కడ స్వైప్ చేసిరు అనుకోండి, మీకు అక్కడ 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీకు కారు, బైక్ ఉంది, మంత్లీ ఒక 10,000 పెట్రోల్ డీజిల్ ఫిల్ చేపిస్తారు అనుకోండి, 10,000లో 3% ఎంత? 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా ఇయర్లీ ఎంత సేవ్ అవుతుంది? 3,600 రూపీస్ అట్లా సేవ్ అవుతుంది. అండ్ ఫ్యూయల్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పా, ఫ్యూయల్ అనే కాదు, మీరు జ్యువెలరీయే పర్చేజ్ చేయండి, క్లాత్సే పర్చేజ్ చేయండి, మీరు రెస్టారెంట్కే వెళ్ళండి, ఎక్కడైనా సరే స్వైప్ మిషన్ ఉంటుంది కదా, స్వైప్ మిషన్ ఉన్న దగ్గర మీరు ఎక్కడ ఈ కార్డ్ని స్వైప్ చేసినా సరే వాటిని ఆఫ్లైన్ అంటారు. వాటన్నిటిపైన కూడా మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డు ద్వారా మీరు యూజ్ చేసే క్యాష్ బ్యాక్ అనేది రూపీస్ రూపంలోనే వస్తుంది, కాయిన్స్ అట్లా ఏమి లేదు ఇందులో. సో ఫైనల్గా మినిమం ఎఫ్డి ఎంత చేయాలి అంటే ఎన్ని రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వీళ్ళు క్రెడిట్ కార్డు ఇస్తారు అని అంటే వీళ్ళు మినిమం 2,000 రూపీస్ నుంచి డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. మీరు 2,000 చేసిన ఎఫ్డి క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే 5,000 కంటే తక్కువ ఎఫ్డి చేసుకుంటారో, 2,000, 3,000, 4,000 అట్లా చేసుకుంటారో
చేసుకుంటారు కదా, వాళ్ళకు ప్లాస్టిక్ కార్డ్ అనేది బై పోస్ట్లో ఇంటికి రావట్లేదు. ఓన్లీ ఆన్లైన్లో డిజిటల్ కార్డు మాత్రమే ఇస్తున్నారు. సో డిజిటల్ కార్డు ద్వారా మీరు ఏమేమి బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు అని అంటే, ఒకటి ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు కార్డ్ని, 1% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. యూపీఐ అంటే స్కాన్ అండ్ పేకి యూజ్ చేసుకొని 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. కాకపోతే 3% ఆఫ్లైన్ క్యాష్ బ్యాక్, స్వైప్ అండ్ పే చేసిన దగ్గర మన క్యాష్ బ్యాక్ 3% వస్తుందని చెప్పిన కదా, పెట్రోల్ బంక్స్లో కానీ రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ. సో దానికి ఈ 5,000 లోపు కార్డు తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ గారు. ఎందుకు అని అంటే మనకు ప్లాస్టిక్ కార్డు వస్తేనే ఆఫ్లైన్లో స్వైప్ చేస్తాం కదా. సో 5,000 లోపు తీసుకున్న వాళ్ళకి రెండే బెనిఫిట్స్ వస్తాయి, ఆన్లైన్ అండ్ స్కాన్ అండ్ పే. అండ్ 5,000 లోపు తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ ఫీ ఏం లేదు, కాకపోతే యాన్యువల్ ఫీ ఇయర్లీ 199 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. సో 5,000 రూపాయల నుంచి ఎవరైతే ఎఫ్డి చేస్తారో మినిమం 5,000 చేసినా సరిపోతుంది. వాళ్ళ కార్డు అనేది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. అండ్ ప్లాస్టిక్ కార్డు కూడా బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. కాబట్టి వీళ్ళు 3 బెనిఫిట్స్ని తీసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో 1% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, స్కాన్ అండ్ పే పైన 2% తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్ స్వైప్ చేసి కూడా 3% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్లో యూజ్ చేస్తా అన్న వాళ్ళు మినిమం 5,000 రూపీస్ నుంచి పైకి ఎఫ్డి చేయడానికి అయితే ట్రై చేసుకోండి. లేదు మేము ఆఫ్లైన్లో యూజ్ చేసుకోము ఎక్కువ, మేము ఆన్లైన్లో స్కాన్ అండ్ పేకి యూజ్ చేసుకుంటాం, మాకు సిబిల్ స్కోర్ పెరగాలి అని అనుకున్న వాళ్ళు అట్లా కూడా 2,000, 3,000, 4,000, 5,000 లోపు మీ ఇష్టం ఉన్నంత చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్క్రీన్ పైన కంప్లీట్గా చూపిస్తా. ఈ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మన లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు కాల్ చేసి హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది, మీరు మాకు మెయిల్ చేస్తే. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ పే యాప్కి వస్తారు. ఇక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా పర్మిషన్స్ అడిగితే ఇచ్చేయండి. అండ్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కింద సెకండ్ ఆప్షన్ ఉందా క్రెడిట్ పే కార్డ్ అని చెప్పేసి, జస్ట్ ఈ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఇప్పటి వరకు నేను ఏవైతే కార్డు గురించి డీటెయిల్స్ చెప్తానో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. జస్ట్ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ గెట్ యువర్ క్రెడిట్ పే కార్డ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. మళ్ళీ మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫై పాన్ పైన క్లిక్ చేయండి. మరొకసారి వెరిఫై పాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇక్కడ వస్తే కరెక్ట్ గా ఉన్నాయి ఇలా చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు మ్యారీడ్ సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నో పైన క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని వస్తాయి, అవన్నీ కిందకి స్క్రోల్ చేసి చెక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఆక్యుపేషన్ మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రొఫెషన్ మీరు చేసే వర్క్ లో ఏం వర్క్ చేస్తున్నారు మీరు దానికి సంబంధించింది ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డెసిగ్నేషన్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీకు ఒక బిజినెస్ ఉంది అనుకోండి, మీరు ఓనర్ కాబట్టి ఇక్కడ ఓనర్ అని ఎంటర్ చేసుకోవచ్చు. సో అలా డెసిగ్నేషన్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ మీరు సాలరీడ్ అయితే మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఇయర్లీ ఎంత సంపాదిస్తారో అది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత కార్డు మీద మీకు ప్రింట్ ఏ విధంగా రావాలో మీకు 2-3 ఆప్షన్స్ చూపిస్తుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నుంచి తీసుకున్న అడ్రస్ వస్తుంది. సో అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ అడ్రస్ అనేది మిస్టేక్ వచ్చినా, లేకపోతే ఇక్కడ వచ్చిన అడ్రస్ లో ఉంటలే మేము వేరే దగ్గర ఉంటున్నాం అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు యాడ్ న్యూ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రెసెంట్ ఉంటున్న పిన్ కోడ్, సిటీ, స్టేట్ అవన్నీ కూడా ఫిల్ చేసి అగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీ కొత్త అడ్రస్ యాడ్ అయ్యింది. లేదు మేము ఆధార్ లో ఉన్న అడ్రస్ లోనే ఉంటున్నామంటే ఇక్కడ ఫ్రమ్ ఆధార్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మీ ఫాదర్ గానీ, మదర్ గానీ, మీ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ ఎవరినైనా ఇవ్వచ్చు. సో నామినీ పేరు ఇవ్వండి, నామినీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, రిలేషన్షిప్ అతను మీకు ఏమవుతాడు, ఆ క్యాండిడేట్ మీకు ఏమవుతారు, అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇంతకు ముందు చూపించినట్లు అడ్రస్ చూపిస్తుంది. సో అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత వీటిని మూడింటిని కూడా టిక్ చేసేయండి. టిక్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ ఉందా కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మరొకసారి ఫైనల్ గా మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. సో మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్లుగా మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అమౌంట్. సో మినిమం 2,000 నుంచి చేయొచ్చు అని చెప్పాను కదా. సో మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదంతా కూడా చూపిస్తుంది చూడండి. సో 2,000 చేస్తే నేను ఇందాక చెప్పినట్లుగా మీకు ఫిజికల్ కార్డ్ ఇంటికి రాదు. సో ఓన్లీ ఆన్లైన్లో యూపీఐకి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. 5,000 రూపాయలు చేస్తే మాత్రం మీకు ఫిజికల్ కార్డు కూడా ఇంటికి వస్తుంది, ఆన్లైన్లో పనిచేస్తుంది, యూపీఐకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది, అండ్ అట్లాగే ఆఫ్లైన్లో కూడా 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో నేను మీకు సజెస్ట్ చేసేది 5,000 చేసుకోమని అయితే చెప్తా. సో 5,000 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఫోన్పే కానీ, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు ఇట్లా అడుగుద్ది. సో మీరు
ఫోన్పే నుంచి చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేసేసి ఆ 5,000 రూపాయలు అనేది పేమెంట్ చేయండి. అది ఇక్కడ చూపించడానికి అయితే ప్రాసెస్ రాదు, ఫోన్పే రికార్డ్ కాదు కాబట్టి. సో 5,000 రూపాయలు మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి, ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. మీ ఒరిజినల్ పాన్ కార్డు ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. వీడియో కేవైసీలో మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ ఏజెంట్కి. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి, సింపుల్, అందులో పెద్ద అదేం లేదు, మీకు ఈజీగానే అయిపోద్ది. మీకు వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 days పడుద్ది అని చెప్పేసి ఈ విధంగా ప్రోగ్రెస్ అని చెప్పి అయితే వస్తుంది. బట్ ఇది తొందరగానే అప్రూవ్ అయితే అయిపోద్ది. సో యాప్ని క్లోజ్ చేసుకోండి, కొద్దిసేపు అయ్యాక మళ్ళీ యాప్ని ఓపెన్ చేయండి చెక్ చేసుకోవడానికి. ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వచ్చింది అనుకోండి, సో మీకు కార్డ్ అనేది అప్రూవ్ అయిపోయినట్టే. మాక్సిమం ఎవరికి రిజెక్ట్ కాదు, పాన్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రమే రిజెక్ట్ అవుతాయి. పాన్ కార్డు కరెక్ట్గా ఉంటే అసలు రిజెక్ట్ అనేది కాదు. సో ఇక్కడ యాక్టివేట్ పైన క్లిక్ చేయండి, యాక్టివేట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ యూజ్ క్యాష్ బ్యాక్ అని ఉందా, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెట్ పిన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి మీరు పిన్ అనేది సెట్ చేసుకోండి. సో మీకు ఏదైతే ఈ క్రెడిట్ కార్డు ఫిజికల్గా ఇంటికి వస్తుందని చెప్పిన కదా, ఆ ఇంటికి వచ్చే లోపే మీరు ఈ కార్డ్ని క్రెడిట్ పే యాప్లో యూపీఐకి కనెక్ట్ చేసుకొని స్కాన్ అండ్ పే చేసుకోవచ్చు ఇప్పటి నుంచే. ఆ కార్డు వచ్చినాక ఆ కార్డ్ని బయట స్వైపింగ్ మిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో మీరు మన లింక్ నుంచి రిజిస్టర్ అయ్యారు కాబట్టి మేము ట్రాక్ చేసి మన నుంచి హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని రిడీమ్ చేసుకోవడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి వౌచర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ వౌచర్స్ని మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ వౌచర్స్ ఎట్లా పనికొస్తాయి మాకని మీకు డౌట్ రావచ్చు. మీరు అమెజాన్లో ఏదో ఒకటి పర్చేజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడే మేము పర్చేజ్ చేయం ఎప్పుడో పర్చేజ్ చేస్తాం అనుకున్న వాళ్ళకి కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్కి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. సో ఎప్పుడైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్లో ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ ఐటమ్కి ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. సో మీరు ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆ 1000 రూపాయల వౌచర్ని అమెజాన్ ద్వారా పర్చేజ్ చేసిరు అనుకోండి, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ రూపీస్ ఉన్నాయి కదా, ఒక వౌచర్కి 6% యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎగ్జాంపుల్ 1000 రూపాయల వౌచర్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, మీ క్యాష్ బ్యాక్లో నుంచి 60 రూపీస్ని యూజ్ చేసుకొని మీరు 940 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి పే చేసిరు అనుకోండి, మీకు 1000 రూపాయల వౌచర్ వస్తుంది. ఆ 1000 రూపాయల వౌచర్ని తీసుకొని అమెజాన్లో లోడ్ చేసుకొని వ్యాలెట్లో మీరు అక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అనేది కొనుక్కోండి. నేను మీకు ఎగ్జాంపుల్గా అమెజాన్ అని చెప్పాను, ఓన్లీ అమెజానే కాదు, ఇక్కడ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో అండ్ బిగ్ బాస్కెట్ కానీ, బుక్ మై షో కానీ ఇందులో మీరు 6% వరకు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, అంటే మైనస్ చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్లుగా. అండ్ ఇవి కాకుండా స్విగ్గీ, మింత్రా, నైకా, హాట్స్టారు అండ్ మేక్ మై ట్రిప్లో ఏదైనా మీరు హోటల్ బుక్ చేసుకున్న, టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కానీ వౌచర్ కావాలంటే 12% వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే 1000 రూపాయల వౌచర్ మీరు కొనుక్కోవాలంటే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్లో నుంచి 120 రూపాయలు యూజ్ చేసుకొని 880 రూపాయలు మీ అకౌంట్లో నుంచి పే చేస్తే సరిపోతుంది. మీకు 1000 రూపాయల వర్త్ వౌచర్ వస్తుంది. ఆ వౌచర్ని మళ్ళీ మీరు అక్కడ యూజ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు, 1000 రూపాయల షాపింగ్ అనేది. అంతేకాకుండా డొమినోస్ కానీ, పీవీఆర్ సినిమాస్లో కానీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కానీ, మేక్ మై ట్రిప్ హోటల్స్ ఉన్నాయి కదా, సో మేక్ మై ట్రిప్ హోటల్స్ పైన కానీ మీకు 24% వరకు వౌచర్ అనేది తీసుకోవచ్చు. 1000 రూపాయల వౌచర్ కావాలంటే 240 రూపాయలు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉంటాయని చెప్పిన కదా, అందులో నుంచి మైనస్ చేసుకోవచ్చు. మిగతా ఏవైతే 760 రూపీస్ ఉంటాయో ఆ 760 రూపీస్ని మీ అకౌంట్ నుంచి పే చేస్తే సరిపోద్ది. అట్లా మీరు వీటిపైన కూడా చాలా వరకు క్యాష్ బ్యాక్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పనికొచ్చే వౌచర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మనం రెగ్యులర్గా షాపింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిలో పక్కగా షాపింగ్ చేస్తాం. సో ఇవి కంపల్సరీ మనకు యూజ్ అయ్యేటే కాబట్టి ఇందులో మనకు ₹1 కూడా లాస్ అయ్యేది లేదు. సో పనికొచ్చే వౌచర్స్ కాబట్టి వీటిని ఎప్పుడో ఒకప్పుడు రిడీమ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఇవి ఎక్స్పైర్ కూడా కావు కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు చెప్పిన బెనిఫిటే కాకుండా ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక మంచి బెనిఫిట్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఈ కార్డుని రెగ్యులర్గా వాడుకుంటున్నారు, మీకు ఈ కార్డు నచ్చింది అనుకోండి, ఈ కార్డులో ఉన్న క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ నచ్చినాయి అండ్ మీకు ఈ కార్డు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది ఎఫ్డి పైన, అండ్ మీకు సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ కార్డు వాడిన కొద్దీ. సో ఈ 3 నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి గనక ఈ కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కూడా కార్డు తీసుకోమని మీరు రిఫర్ చేసారు అనుకోండి, మీరు ఒక్కరిని రిఫర్ చేస్తే, అంటే మీరు ఒక్కరికి ఎఫ్డి కార్డ్ అనేది ఇప్పిస్తే మీకు 150 రూపీస్ అనేది వస్తాయి. ఎగ్జాంపుల్ మీరు మీ బ్రదర్కి కార్డ్ అనేది రిఫర్ చేసారు అనుకోండి, మీ బ్రదర్కి మీరు కార్డు ఇప్పించినప్పుడు మీకు మనీ ఎంత వచ్చింది, జస్ట్ 150 రూపీస్ వచ్చింది కదా. ఇన్ కేస్ మీ బ్రదర్కి సర్కిల్ ఎక్కువ ఉండి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, అతను కూడా కొంతమందికి కార్డ్స్ అనేది ఇప్పించి అతను ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు సంపాదించింది అనుకోండి, ఆ 10,000 రూపాయల్లో మీకు 25% అనేది ఇన్కమ్ వస్తుంది. అంటే మీ బ్రదర్ 10,000 సంపాదించినా కానీ అందులో నుంచి 2,500 రూపాయలు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది.
అట్లా మీ చైన్ ప్రాసెస్ ఎంతమంది రిఫర్ చేసుకుంటూ పోతే మీ కింద అంతమంది సంపాదించిన ఇన్కంలోకి వెళ్ళి మీకు 25% అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఒక నలుగురిని రిఫర్ చేయగలిగి ఆ నలుగురిని ఒక్కొక్కరిని కొంతమందిని రిఫర్ చేసుకుంటూ వెళ్ళమన్నారు అనుకోండి, సో మీ కింద ఒక టీం అనేది బిల్డ్ అయిపోయి మీకు ఈ రకంగా బిజినెస్ కూడా జరుగుద్ది. ఇక్కడ నుంచి ఇన్కమ్ కూడా వస్తుంది. మీకు కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్సే కాకుండా ఈ బెనిఫిట్ కూడా ఉంది. ఈ కార్డుకి జస్ట్ మీరు ఎఫ్డీ చేసేది 2000 5000 ఎఫ్డీ చేస్తారు, కానీ అంతకు మించి చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ మీకు కార్డు వాడుకుంటా ఓన్లీ నాకు ఇదంతా అవసరం లేదంటే కార్డే వాడుకోండి. లేదు నాకు మనీ ఎర్న్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది అని అంటే మీరు ఈ రిఫర్ ప్లాన్లోకి అయితే వెళ్ళొచ్చు. రిఫర్ ప్లాన్లోకి వెళ్ళాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇంకొక సెకండ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశా. సో సెకండ్ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మీ క్రెడిట్ పే యాప్ ఉంది కదా, యాప్లోకి వెళ్ళిపోయి పైన రిఫర్ అని ఉంది కదా, ఆ రిఫర్ పైన క్లిక్ చేసి కింద కాపీ ఇన్వైట్ లింక్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అట్లా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇందులో రిజిస్టర్ కాకుండా డైరెక్ట్ కూడా రిఫర్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి చేసిరు అనుకోండి ఒక్కరి వరకే మీ ఇన్కమ్ అనేది అయిపోద్ది. అంటే మీ బ్రదర్కి రిఫర్ చేసిరు అనుకోండి అతని ఇన్కమే వస్తుంది తప్ప అతని తర్వాత ఇన్కమ్ అయితే మీకు రాదు. కాబట్టి ఇప్పుడు సెకండ్ లింక్లో రిజిస్టర్ అయితే మీకు అఫిలియేట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. కాబట్టి సో మీకు చైన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది అక్కడ. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.